everybody. Welcome to Vedantu NEET Telugu channel. So modern physics series lo manamu dual nature of matter and atoms successful ga finish chesesamu. Inka ee roju modern physics lo last nuclei topic నేర్చుకుందాం. So deleted topics ni మనం మొదలు పెట్టేస్తున్నాము చేయట్లేదు because deleted are permanently deleted. So nuclei లో కూడా చాలా big chunk of part ని రిమూవ్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఆల్ఫా బీటా గామా ఎమిషన్స్ అలాగే రేడియో యాక్టివిటీ అనేది కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్స్ వరకు రేడియో యాక్టివిటీ నుంచి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేవి మనకి, బట్ అది రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా దాని గురించి మనం చదవాల్సిన ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక రకంగా గుడ్ న్యూస్, ఒక రకంగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మంచి ప్రాబ్లమ్స్ ఉన్న రీజియన్ని డిలీట్ చేశారు అని అనిపిస్తుంది. బట్ ఎస్ బైపీసీ వాళ్ళకైతే మాత్రం అమ్మయ్య ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయిపోయాయి మనకి ఒక పార్ట్ అనేది కూడా ఒక రకంగా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ నెంబర్ 2 విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫీలింగ్ ఏంటి అంటే కనుక ఇదివరకు న్యూక్లియైలో మాస్ డిఫెక్టివ్ బైండింగ్ ఎనర్జీ ఆ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే రేడియో యాక్టివిటీ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది అనే ఒక బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, షార్ట్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, న్యూక్లియైలో ఉన్నదే ఇప్పుడు రిమైనింగ్ ఇంత చిన్న పార్ట్, అంత చిన్న పార్ట్ నుంచి క్వశ్చన్ డామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి అండ్ అది ఎంత ఈజీ అనేది కూడా మీరు రియలైజ్ అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. సో నా పేరు రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా అనొచ్చు. వెల్కమ్ టు ద క్లాస్. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ న్యూక్లియై చూడండి, ఆటమ్స్ చూడండి వాళ్ళు వెంటనే చూడండి అమ్మా, బికాస్ మోడర్న్ ఫిజిక్స్ అనేది ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్. స్టోరీ ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే న్యూట్రాన్ గురించి మనకి స్టడీస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో న్యూట్రాన్ డిస్కవరీ ఎలా జరిగింది అనే దాని నుంచి మీకు 8 మార్క్ క్వశ్చన్ కూడా చదివే ఉంటారు. ఇది కేవలం థియరీ పార్ట్, దీని గురించి అంత అవసరమా అంటే కాదు, జస్ట్ అలా ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే బోథే అండ్ బెకర్ అనే ఇద్దరు సైంటిస్ట్, బోథే అండ్ బెకర్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఆల్ఫా పార్టికల్స్ని బెరీలియంలో నుంచి పంపించినప్పుడు ఒక రకమైన రేస్ అనేవి, ఈ బ్లూ కలర్ అనేవి రేస్ అనుకుందాం, కొన్ని పార్టికల్స్ బయటకు వచ్చాయి. ఆ పార్టికల్స్ని ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోంచి పంపించినప్పుడు అవి డిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఎలాంటి డిఫ్లెక్షన్ లేదు అంటే అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇవి గామా రేస్ అవ్వచ్చేమో అని అనుకున్నారు. కానీ గామా రేస్కి ఉండాల్సినంత ఎనర్జీ ఈ బ్లూ కలర్ పార్టికల్స్కి లేవు. సో అవి ఏంటా అనేది అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఐరన్ క్యూరీ ఇదే ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేశారు బై పాసింగ్ దీస్ బ్లూ కలర్ రేస్ ఆర్ పార్టికల్స్ త్రూ అ పారాఫిన్ వ్యాక్స్. పారాఫిన్ వ్యాక్స్ అనేది హైడ్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పారాఫిన్ వ్యాక్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని అబ్జర్వ్ చేస్తే కనుక వాటికి ఎంతైతే గామా రేస్కి ఉండాల్సిన ఎనర్జీ ఉందో అది లేదు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఇది గామా రేస్ కావు అనే సందేహంలో ఉండిపోయారు. ఫైనల్గా మన హీరో గారు ఎస్ చాడ్విక్ ఎంటర్ అయ్యారు. సో చాడ్విక్ అనే సైంటిస్ట్ ఫైనల్గా వీటికి ఏం పేర్లు పెట్టారు అంటే ఇవి గామా రేస్ కాదు కానీ చార్జ్ లెస్ పార్టికల్స్, వీటికి మాస్ ఉంది కానీ చార్జ్ లెస్ పార్టికల్స్. సో వాటికి ఆయన న్యూట్రాన్స్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. సో అలా న్యూట్రాన్స్ డిస్కవరీ జరిగింది. ఇది కేవలం థియరీ పాఠమ్మ, దీంట్లో నుంచి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ న్యూట్రాన్స్ ఎక్కడుంటాయి, న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్ లోపల ఉంటాయి. అక్కడి నుంచి న్యూక్లియస్ యొక్క స్టడీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ గురించి కొంచెం మనం డిస్కస్ చేసుకోవాలి. సైజ్ ఆఫ్ న్యూక్లియస్. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్కి వచ్చేసరికి న్యూక్లియస్ అనేది స్పెరికల్గా ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే స్పెరికల్ షేప్లో ఉంటుందో న్యూక్లియస్ అనేది స్పియర్, ఒక స్పెరికల్ షేప్లో ఉంటుంది. అంటే దానికి ఒక రేడియస్ ఉంటుంది, దానికి ఒక వాల్యూమ్ ఉంటుంది, దానికి ఒక సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో ఇఫ్ ఆర్ ఈస్ కన్సిడర్డ్ టు బీ యాజ్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్, ఏదైనా న్యూక్లియస్ని నువ్వు కన్సిడర్ చేసావో దాని రేడియస్ ఆర్ అని అనుకుంటే కనుక ఇట్ ఈస్ ఫౌండ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1/3. సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ అనేది దాని అటామిక్ మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. అటామిక్ మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ లెసన్లో మనం కొన్ని సింబల్స్ వాడతాము, గుర్తుపెట్టుకోండి. జెడ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఏ మైనస్ జెడ్ అంటే ఏంటి. జెడ్ యాక్చువల్గా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, కానీ స్టేబుల్ ఆటమ్స్లో లేదా ఒక స్టెబిలైజ్డ్ ఆటంలో నంబర్ ఆఫ్
protons will be equal to number of electrons కాబట్టి number of protons కాదు number of electrons అని కూడా తీసుకుంటాము లేదా దీనినే మనము అటామిక్ నంబర్ అని కూడా అంటాం అటామిక్ నంబర్ నెక్స్ట్ Z ఏ ఏంటమ్మా అటామిక్ మాస్ నంబర్ అటామిక్ మాస్ నంబర్ నెక్స్ట్ A మైనస్ Z ఏం రిప్రజెంట్ చేస్తుంది అటామిక్ మాస్ నెంబర్లోంచి ప్రోటాన్స్ తీసేస్తే మిగిలేది న్యూట్రాన్ సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అనుకుంటే కనుక A మైనస్ Z చేస్తాం మనము అండ్ న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి ప్రోటాన్స్ ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అంటారు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ న్యూక్లియస్ లోపల టైట్గా బౌండ్ అయిపోయి ఉంటాయి వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి ఇదంతా మనకి చాలా క్లియర్ కదా నెక్స్ట్ ఇందులో రిప్రజెంటేషన్ ఆఫ్ ఆటమ్ కూడా రకరకాలుగా రిప్రజెంట్ చేస్తాము ఇప్ ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే హైడ్రోజన్ నైట్రోజన్ హీలియం లిథియం కార్బన్ బోరాన్ యురేనియం థోరియం పొలోనియం ఇలా ఏదైనా ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే అటామిక్ నెంబర్ని ఎప్పుడు కింద రాస్తాము అటామిక్ మాస్ నెంబర్ని ఇటువైపు రాయొచ్చు లేదా ఇటువైపు రాయొచ్చు ఇది సింబలైజేషన్ ఎలా అయినా రాయండి పర్లేదు ఎక్స్ అనేది ఎలిమెంట్ ఏ అటామిక్ మాస్ నెంబర్ జెడ్ అనేది అటామిక్ నంబర్ అయితే మనకి సిలబస్లో ఐసోమర్స్ ఐసోటోప్స్ ఐసోబార్స్ ఇవి కూడా డిలీట్ అయిపోయాయి సో అవి కెమిస్ట్రీలో ఎలాగో మీరు చదువుతారు కాబట్టి ఇక్కడ మనం చదవాల్సిన అవసరమే లేదు సో ఇది బేసిక్ ఫార్ములా అమ్మ R is equal proportional to A power 1/3 the size of the nucleus radius of the nucleus అనేది directly proportional to 1/3 power of the atomic mass number the more the atomic mass number the more is the radius proportionality తీసేసి రాసినప్పుడు R0 A power 1/3 అని రాస్తాము ఈ R0 అనేది కాన్స్టెంట్ సో R0 వాల్యూ is calculated as 1.4 into 10 to the power minus 15 meters లేదా అప్రాక్సిమేట్గా 1.4 ఫెర్మి అని రాస్తారు ఇది మనకి ఇంపార్టెంట్ 1.4 అనేది ఇంపార్టెంట్ కాదు 1.4 వ్యారీ అవుతుంది 1.4 1.2 1.1 అది ప్రాబ్లం లేదు ఈ 10 పవర్ మైనస్ 15 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రకారం సైజ్ ఆఫ్ న్యూక్లియస్ NU కదా సైజ్ ఆఫ్ న్యూక్లియస్ స్పెల్లింగ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అలాగే సైజ్ ఆఫ్ ఆటమ్ ఇవి మనకి తెలియాలి సైజ్ ఆఫ్ న్యూక్లియస్ 10 to the power minus 15 meters సైజ్ ఆఫ్ ది ఆటమ్ వచ్చేసి 10 power minus 10 meters ఆబ్వియస్గా 10 power minus 10 పెద్ద నెంబర్ minus 15 అనేది చిన్న నెంబర్ రైట్ సో -10 అనేది సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఇది అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఈ కింద నేర్చుకుంటాము ఈ 10 power minus 15 అనేది న్యూక్లియర్ లెసన్ నుంచి వస్తుంది 10 power minus 15 ఈజ్ నథింగ్ బట్ 1 ఫెర్మీని FM అని కూడా రాస్తారు సింబల్ ఇది ఒక మంచి కన్వర్షన్ 1 ఫెర్మీ ఎంత 10 power minus 15 meters రైట్ సో రేడియస్కి అటామిక్ మాస్ యూనిట్కి రిలేషన్ వచ్చింది ఎప్పుడైతే రేడియస్కి అటామిక్ మాస్ యూనిట్కి రిలేషన్ వచ్చిందో నేను సర్ఫేస్ ఏరియాకి అలాగే వాల్యూమ్ కూడా రాసుకోవచ్చు కదా బికాస్ స్పియర్ అన్నాక రేడియస్ ఉంటే కనుక దానికి కొంత సర్ఫేస్ ఏరియా ఉంటుంది అలాగే దానికి కొంత వాల్యూమ్ కూడా ఉంటుంది సో సర్ఫేస్ ఏరియాని S అనుకుందాము స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr², స్పియర్కి వాల్యూమ్ ఫార్ములా 4/3πr³ ఓకే వీటిని ఉపయోగించి కూడా నేను ఏమైనా అనాలిసిస్ చేయొచ్చా ఎస్ అనాలిసిస్ చేయొచ్చు సో ఇది రేడియస్కి అటామిక్ మాస్ యూనిట్కి రిలేషన్ నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాకి అటామిక్ మాస్ యూనిట్కి రిలేషన్ చూద్దాము సో సర్ఫేస్ ఏరియా S is equal to 4πr² అంటే S is proportional to capital R². But we know that R is proportional to A power 1/3. నాకు R² కావాలి సో రెండు వైపులా స్క్వేర్ చేయండి R² proportional to A power 2/3 and S is proportional to R². That means S is proportional to A power 2/3. So S1 by S2 is equal to A1 by A2 whole power 2/3. ఇది నాకు కావాల్సిన కంక్లూజన్ ఈ ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి దీంట్లో కూడా అంతే R1 by R2 is equal to A1 by A2 whole power 1/3.
ఈ ఫార్ములా మీద ఈ రెండు ఫార్ములా మీద మనకి ఖచ్చితంగా గ్యారంటీగా ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనేది వేసుకోవచ్చు. గ్యారంటీగా ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ఇప్పుడు మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్కి రేడియస్కి రిలేషన్, సారీ అటామిక్ మాస్ యూనిట్కి రిలేషన్ ఏంటి? వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube. 4/3 pi కాన్స్టెంట్ అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు r cube. బట్ వీ నో దాట్ మనకేం తెలుసు అంటే r ఈజ్ ప్రపోర్షనల్ టు a పవర్ 1/3. నాకు r క్యూబ్ కావాలి. సో రెండు వైపులా క్యూబ్ తీసుకోండి. రెండు వైపులా క్యూబ్ తీసుకుంటే r క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 3/3 a పవర్ 1. r cube is proportional to a power 1. Okay. So, but r cube is proportional to v. So, ikkadi nunchi em rayochu? V is directly proportional to a. Volume. V ante entamma? Volume. A atomic mass number. Area kaadu, confusion lo anukuntaremo. A enti? Atomic mass number. So, ikkadi nunchi V1 by V2 is equal to A1 by A2 calculate cheyochu. Yes. Happy ga calculate cheyochu. Right? నెక్స్ట్ ఇంకొకటి రే ఒక ఎక్స్ట్రా స్లైడ్ ఒకటి తీసుకుందాం ఇక్కడ. సో జస్ట్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అమ్మా, బికాజ్ నేను కనుక ఇక్కడ ఎక్స్ట్రా స్లైడ్ తీసుకోకపోతే మీకు అది సేవ్ అవ్వదు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ వన్ ఎక్స్ట్రా స్లైడ్ హియర్. ఒక్క నిమిషం. విల్ టేక్ జస్ట్ వన్ ఎక్స్ట్రా స్లైడ్ హియర్. Okay, we'll be back. Yes, just hold on. So, okay. So, ఇప్పటిదాకా ఏం చూసాము అంటే రేడియస్, ద న్యూక్లియస్ యొక్క సైజుని గురించి చూసాము ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అండ్ అటామిక్ మాస్ నెంబర్, రైట్? సో ఇందులో ఇంక ఈ స్లైడ్లో ఇది అది అని ఏం లేదు, ఉన్నదా ఇంత చాప్టర్ కదా, ఇంత చాప్టర్ ఇంత టాపిక్లో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోకర్లేదు ఏం లేదు. ప్రతి పాయింట్ థరోగా నేర్చుకోవాల్సిందే అలాంగ్ విత్ కాన్సెప్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. డెన్సిటీ నార్మల్గా ఏదైనా ఒకటే, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, సో మాస్ని ఎలా రాస్తాము? మాస్ని అటామిక్ మాస్ యూనిట్లో రాసుకోవాలి. ఐ హోప్ మీకు కెమిస్ట్రీలో ఐడియా ఉంటుంది వాట్ ఈస్ వన్ అటామిక్ మాస్ యూనిట్. So 1 AMU is equal to 1/12 of mass of 6C12, right? Chemistry lo edaithe atomic mass unit నేర్చుకున్నారో అదే ఇక్కడ కూడా AMU or U ఈ రెండు కూడా atomic mass unit ని రిప్రజెంట్ చేస్తాయి. సో 1/12 into 12 by అవగాడ్రో నెంబర్ వేస్తే కనుక 1/6.02 into 10 to the power 23 వేస్తాం కదా. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి అంటే 1.660565 into 10 power minus 27 kg. ఇది వన్ అటామిక్ మాస్ యూనిట్ క్యాలిక్యులేషన్. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మనం ఇక్కడ మాస్ని అటామిక్ మాస్ యూనిట్స్లో కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఏ అటామిక్ మాస్ నంబర్ ఇంటూ 1.66 into 10 to the power minus 27 by వాల్యూమ్ ఎలా రాస్తాము? 4/3 pi r cube. అయితే ఆర్ క్యూబ్ ప్లేస్లో ఏ ఇంటూ 1.66 into 10 power minus 27 by 4/3 pi ఆర్ క్యూబ్ ప్లేస్లో ఆర్ నాట్ ఏ పవర్ 1/3. ఆర్ నాట్ వాల్యూ ఎంత? 1.4 into 10 to the power minus 15 into ఏ పవర్ 1/3 హోల్ క్యూబ్. సో దీని అంతటిని ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మిగతావన్నీ కాన్స్టెంట్స్ అయినా కాదా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏ క్యాన్సిల్ అయిపోతే ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూ, అన్ని కాన్స్టెంట్స్ వాల్యూ. సో రో వాల్యూ ఈస్ క్యాలిక్యులేటెడ్ టు బి అప్రాక్సిమేట్లీ 4.3 into 10 to the power 17 kg per meter cube. అదేంటి, నేను వేరే టెక్స్ట్ బుక్లో చూశాను, ఇట్ ఈస్ నాట్ 4.3, ఇట్ ఈస్ అరౌండ్ 2.6 into 10 to the power 17 kg per meter cube. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మేడం తప్పు చెప్తున్నారా? నో, ఏదైనా కరెక్టే. యాక్చువల్గా నేను అదే చెప్తున్నాను చూడండి, ఏ క్యాన్సిల్ అయిపోయా, మిగిలినవన్నీ కాన్స్టెంట్స్ వాల్యూ రాశారు మీరు, కాన్స్టెంట్స్ని క్యాలిక్యులేట్ చేశారు. సో కాన్స్టెంట్స్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆన్సర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్కి వచ్చేటప్పటికి చాలా 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 ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే, లెట్ ఇట్ బి ఎనీథింగ్,
రైట్ ఫ్రమ్ హైడ్రోజన్ దగ్గర నుంచి లాస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ దాకా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, లాస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ వరకు అబ్జర్వ్ చేస్తే కనుక లెట్ ఇట్ బి హైడ్రోజన్, హీలియం, లిథియం, జీనాన్, రేడాన్ ఆర్ యురేనియం, థోరియం, పొలోనియం, ఏదైనా అవనండి, ఎనీ న్యూక్లియస్ డెన్సిటీ విల్ బీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻17 kg/m³. ఏదైనా అవనండి, ఈ చిన్న చిన్న వాల్యూస్ పెద్దగా వ్యారీ అవ్వవు. 10⁻17 చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ న్యూక్లియస్. లెట్ ఇట్ బి ఎనీ న్యూక్లియస్. The density is of the order of 10⁻17 kg/m³. ఇది ఫిక్స్ చేసేసుకోండి బికాజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇఫ్ ద మాస్ డెన్సిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ 10⁻17, వాట్ ఈస్ ద మాస్ డెన్సిటీ ఆఫ్ నైట్రోజన్ అని అడుగుతారు. లేదా వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ డెన్సిటీస్ ఆఫ్ కార్బన్ అండ్ హీలియం. అన్నీ ఒకటే, 1:1. కార్బన్ లేదు, హీలియం లేదు, నైట్రోజన్ లేదు, థోరియం లేదు, ఏదైనా కూడా దాని డెన్సిటీ విల్ బీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻17 kg/m³. సో ఈ ముందు ఎంత రాసాము అనేది నన్ ఆఫ్ ది బిజినెస్, అసలు పట్టించుకోకర్లేదు. ఈ 10⁻17 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది డెన్సిటీ ఆఫ్ ది న్యూక్లియస్. లెట్ us do some problems. The volume occupied by an atom is greater than the volume of the nucleus by a factor about. Volume of an atom by volume of an nucleus. So volume of atom by volume of nucleus. So atom కి ఎంత అనుకున్నాము, 10⁻−10 by nucleus 10⁻−15, రైట్, మీటర్స్లో తీసుకుంటే కనుక. సో 10⁻−15 పైకి వెళ్తే +15 అవుతుంది. సో 10⁵ is the answer. సో 10⁵ is the correct answer. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు న్యూక్లియస్లో మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఇది 2010 అనుకుంటా. నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా PYQసే తీసుకున్నానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ Aluminum-27 has nuclear radius about 3.6 FM Fermi, then 32Te125 would have its radius approximately. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే A127 తీసుకుంటే A2 ఎంత అయింది, 125. R1 A1 అయినప్పుడు R1 ఎంత ఇచ్చారు, 3.6 ఫెర్మి. R2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. అబ్బాబ్బాబ్బా, దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? R1 by R2 is equal to A1 by A2 whole power 1/3. R1 3.6 by R2 is equal to 27 by 125 whole power 1/3. ఇది 3 cube, ఇది 5 cube, క్యూబులు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3.6 by R2 is equal to 3/5. 3 1 times 3, 1.2 times, so 6 అనమాట. R2 is equal to 6 Fermi. ఆన్సర్ 6 Fermi. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, చాలా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. సో ఇదే మోడల్ అమ్మ, ఇంతకంటే దాటి మోడల్ ఉండదు. ఒకటి డెన్సిటీ గురించి క్వశ్చన్ అడుగుతారు. డెన్సిటీ గురించి ఎలాగో పక్కా స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే అన్నిటికీ డెన్సిటీ ఒకటే. మాస్ డెన్సిటీ అనేది అన్ని న్యూక్లియర్కి సేమ్గా ఉంటుంది. రెండోది R1 by R2 is equal to A1 by A2 whole power 1/3. దీన్ని దాటి ఇంకేమీ రావు ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏదైనా ఉంది అంటే మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ రిలేషన్. ఓకే, సో మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఎందుకు వచ్చింది? ఐన్స్టీన్ ఇచ్చారు, మనకి తెలుసు కదా. E is equal to mc². ఎక్కడైతే మాస్ కోల్పోయినట్లుగా అనిపిస్తుందో ఆ మాస్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ ఈ మాస్ కోల్పోయినట్లుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మాస్ డిఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ని సైంటిస్ట్స్ అబ్జర్వ్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ మాస్ డిఫెక్ట్? మాస్ డిఫెక్ట్ని ΔMతో సింబలైజ్ చేస్తారు. సో మాస్ డిఫెక్ట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే వెన్ న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఒక బుట్ట ఉంది అనుకోండి. ఈ బుట్ట వెయిట్ 10 kg. ఓకే, ఈ బుట్ట వెయిట్ 10 kg. ఈ బుట్ట లోపల కొన్ని యాపిల్స్, కొన్ని ఆరెంజెస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మొత్తం యాపిల్స్, ఆరెంజెస్ యొక్క వెయిట్ని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేశాను. అప్పుడు సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాటి వెయిట్ షుడ్ ఆల్సో బి 10 kg ఆర్ నాట్? బుట్ట లోపల యాపిల్స్, ఆరెంజెస్ ఉన్నాయి, బుట్ట వెయిట్ 10 kg అన్నాను అంటే
ఇండివిజువల్గా యాపిల్స్ ఆరెంజెస్ యొక్క వెయిట్ మొత్తం కలిపితే నాకు 10 kg రావాలా వద్దా, కానీ అలా రాలేదన్నమాట. ఇక్కడ బొట్టు ఏంటి అంటే న్యూక్లియస్, ఆరెంజెస్ యాపిల్స్ ఏంటి అంటే న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ యొక్క మాసెస్ని సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేశారు. టోటల్గా ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, Z నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఈచ్ ప్రోటాన్ యొక్క మాస్ ఎంపీ అనుకుంటే ZMP దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ZMP టోటల్ మాస్ ఆఫ్ ఆల్ ప్రోటాన్స్. మొత్తం ఆ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ యొక్క అన్నిటి మాస్ టోటల్ మాస్ అవుతుంది. ప్లస్ A - Z నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఒక్కొక్క న్యూట్రాన్ యొక్క మాస్ n అనుకుంటే A - Z ఇంటూ mn దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ మాస్ ఆఫ్ ఆల్ న్యూట్రాన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయమ్మా, A - Z నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క న్యూట్రాన్ మాస్ mn అనుకుందాం. సో మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ఆఫ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. దీనిని కన్సిడర్ చేస్తే క్యాపిటల్ Mలో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే కొంత మాస్ మిగిలిపోయింది. క్యాపిటల్ M ఏంటి ఇక్కడ, మాస్ ఆఫ్ న్యూక్లియస్, ఒరిజినల్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. ఏదైతే నువ్వు న్యూక్లియస్ తీసుకున్నావో ఆ న్యూక్లియస్ యొక్క ఒరిజినల్ మాస్. ఈ రెండు సమానంగా రాలేదన్నమాట. ఇది ఎక్కువ ఇది తక్కువ ఉండడం వల్ల కొంత మాస్ డిఫెక్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో దీనినే మనము మాస్ డిఫెక్ట్ అంటాము. సరే ఓకే, కానీ మరి డిఫెక్ట్ అయిన మాస్ ఏమైపోయింది, మాస్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. మరి ఈ ఏదైతే మాస్ పోయిందో కొంత మాస్ అనేది డిఫెక్ట్ వస్తుంది, ఆ మాస్ అంతా ఏమైపోయినట్లు ఇప్పుడు, మరి ఆ మాస్ అంతా ఏమైపోతుంది అంటే ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ ఎనర్జీనే మనము బైండింగ్ ఎనర్జీ అంటాము. దట్స్ ఇట్, బైండింగ్ ఎనర్జీ. సింపుల్గా దీనినే మనము BE అని రిప్రజెంట్ చేసుకుంటాము. సో బైండింగ్ ఎనర్జీకి ఫార్ములా ఏం రాస్తాము ఇప్పుడు, ఆబ్వియస్గా బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mc². సో డెల్టా M ఇంటూ c². బైండింగ్ ఎనర్జీ ఫార్ములా వెరీ సింపుల్. ఈ డెల్టా M ప్లేస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్స్ ఇట్ అమ్మ, చాలా సింపుల్ పార్ట్ ఉంటుంది మనకి. అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ ఏం నేర్చుకోవాలంటే 1 AMU ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 931.5 MEV/c². ఇది ఒక కన్వర్షన్. 1 AMU ఈజ్ ఈక్వల్ టు 931.5 MEV/c², ఎనర్జీ కన్వర్షన్. సో ఇది ఎందుకు అంటే మన క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్స్లో ఒక్కొక్కసారి ఎనర్జీని MEVలో అడుగుతారు, ఒక్కొక్కసారి ఎనర్జీని జౌల్స్లో అడుగుతారు. MEV అంటే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, రైట్? సో ఇప్పుడు దానిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇఫ్ ఆల్ మాసెస్ ఆర్ ఇన్ కిలోగ్రామ్ అండ్ ఇఫ్ ఆల్ మాసెస్ ఆర్ ఇన్ AMU. రెండు రకాలు ఇస్తారు కదా మనకి క్వశ్చన్లో. ఆబ్వియస్గా మాసెస్ కెన్ బి ఇన్ కిలోగ్రామ్స్ ఆర్ మాసెస్ కెన్ బి ఇన్ AMU. మాసెస్ కనుక కిలోగ్రామ్స్లో ఉంటే బైండింగ్ ఎనర్జీ సింపుల్గా డెల్టా Mని c²తో మల్టిప్లై చేయండి, నీకు డైరెక్ట్గా ఆన్సర్ జౌల్స్లో వస్తుంది. అదే AMUలో కనుక మాస్ ఇస్తే బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా Mని 931.5తో మల్టిప్లై చేస్తే నీకు డైరెక్ట్గా ఆన్సర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వచ్చేస్తుంది. సో జస్ట్ సింపుల్, నీకు ఎనర్జీ జౌల్స్లో కావాలి, ఇంటూ c² చెయ్యి డెల్టా Mని. నీకు ఎనర్జీ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి అండ్ మాసెస్ అన్ని AMUలో ఉన్నాయి, దెన్ 931.5తో మల్టిప్లై చేయండి. వెరీ సింపుల్ అమ్మ. సో బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఏదైతే ఈ మాస్ కోల్పోయినట్లుగా అనిపిస్తుందో అది మనకి ఆ న్యూక్లియాన్స్ని పట్టి ఉంచే బైండింగ్ ఎనర్జీగా పనిచేస్తుంది. ఇంతకంటే ఇందులో పెద్దగా కాన్సెప్ట్ ఏం లేదు, కానీ చిన్న చిన్న పాయింట్స్ చెప్తానమ్మా. ఆ చిన్న చిన్న పాయింట్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ బైండింగ్ ఎనర్జీ, ఓకే మనం ఇక్కడ ఉన్నామా, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనే రెండు పాయింట్స్ గురించి నేర్చుకోవాలి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, న్యూక్లియాన్ స్పెల్లింగ్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఓకే, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆ పేర్లోనే ఉంది. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే బైండింగ్ ఎనర్జీ బై A.
బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఓకే పోయింది మళ్ళీ. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే బైండింగ్ ఎనర్జీ బై ఏ. కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాలో కేవలం బైండింగ్ ఎనర్జీ మాత్రమే ఉంది, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కాదు. మరి ఎందుకు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ గురించి డిస్కస్ చేస్తున్నారు మనకి క్వశ్చన్లో అంటే, ఒక ఆటమ్ యొక్క స్టెబిలిటీని డిస్కస్ చేయటానికి బైండింగ్ ఎనర్జీ పనికిరాదు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ లేదా ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనే టర్మ్స్ ఒక ఆటమ్ యొక్క స్టెబిలిటీని మనకి చెప్తాయి. సో ద స్టెబిలిటీ ఇది ఒక మంచి థియరీ బిట్ అమ్మ. ద స్టెబిలిటీ ఆఫ్ అ న్యూక్లియై లేదా ఆటమ్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ అనేది ఒక న్యూక్లియై యొక్క స్టెబిలిటీని డిసైడ్ చేయదు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆర్ సంథింగ్ కాల్డ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్, ఇది కూడా చెప్తాను నేను. ప్యాకింగ్ ఫ్రాక్షన్ డిసైడ్ ద స్టెబిలిటీ ఆఫ్ ఏ న్యూక్లియై. ఒక న్యూక్లియై అనేది స్టేబుల్గా ఉందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ లేదా ప్యాకింగ్ ఫ్రాక్షన్, అంతేగాని బైండింగ్ ఎనర్జీ కానే కాదు. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎలా డిసైడ్ చేస్తుంది? మోర్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, ద మోర్ ఇస్ ద స్టేబుల్, ద ఆటమ్ ఈజ్ మోర్ స్టేబుల్. లెస్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ లెస్ స్టేబుల్గా ఉంటుంది. సో మోర్ binding energy per A nuclei is more stable. Okay, less binding energy per nucleon less stable ne emanachu more unstable. అంతే కదా. రాజుగారు పెద్ద భార్య అందంగా లేదు అంటే చిన్న భార్య అందంగా ఉంది అనే అర్థం కదా. సో లెస్ స్టేబుల్ అంటే మోర్ అన్స్టేబుల్. సో బైండింగ్ ఎనర్జీ కాకుండా ఇంకొకళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్. సో సంథింగ్ కాల్డ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్. యూజువల్గా దీనిని స్మాల్ లెటర్ ఎఫ్తో సింబలైజ్ చేస్తారు, పిఎఫ్ అని కూడా రాస్తారు. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ దీనినే స్మాల్ లెటర్ ఎఫ్తో రాస్తారు. ఫార్ములా m-a/a. ఓకే, దీన్నే మనము డెల్టా m/a అని కూడా రాసుకోవచ్చు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ స్టెబిలిటీని ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, ఎఫ్ గనక ఇఫ్ ఎఫ్ ఈజ్ నెగిటివ్, ఇఫ్ ఎఫ్ ఈజ్ పాజిటివ్, ఎఫ్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. జీరో అయ్యింది అంటే పెద్ద న్యూట్రల్ అని అర్థం. ఎఫ్ నెగిటివ్ అయితే ఆ న్యూక్లియై అనేది మోర్ స్టేబుల్, అండ్ ఎఫ్ పాజిటివ్ అయితే ఆ న్యూక్లియై మోర్ అన్స్టేబుల్. ఇవన్నీ థియరీ బిట్స్ వస్తాయి, మోర్ స్టేబుల్, మోర్ అన్స్టేబుల్. అయితే ఇక్కడ మనం ఒక గ్రాఫ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్కి మాస్ నెంబర్కి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ మీరు 8 మార్క్స్లో కూడా చదివే ఉంటారు. హైయెస్ట్ బైండింగ్ ఎనర్జీ, హైయెస్ట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వాల్యూ దేనికి ఉంటుందమ్మా? 28 Fe 56. ఓ 56 అమ్మా. 56 అటామిక్ మాస్ నెంబర్ ఉన్నది అనుకుంటుంది. ఎంత అంటే 8.7 MeV. దీనికంటే తక్కువ అటామిక్ మాస్ నెంబర్, దీనికంటే ఎక్కువ అటామిక్ మాస్ నెంబర్, రెండిటికి కూడా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ చాలా తక్కువగా ఉంటుంది. సో మోర్ స్టేబుల్ న్యూక్లియై ఎవరు అంటే ఇదే, మోర్ స్టేబుల్ న్యూక్లియై. ఇది ఎలాంటి న్యూక్లియర్ రియాక్షన్స్కి అండర్గో అవ్వదు. అండ్ ఈ గ్రాఫ్లో మీరు చూడాల్సింది బేస్ నంబర్స్ ఉన్నవన్నీ కూడా, ఆడ్ నంబర్స్ ఉన్నవన్నీ కూడా మనకి డౌన్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నవన్నీ కూడా అప్పర్ పీక్స్లో ఉంటాయి. పీక్స్ ఉన్నాయి కదా, లోవర్ పీక్స్లో ఆడ్ నెంబర్ అటామిక్ నెంబర్ ఉంటుంది, మనకి అప్పర్ పీక్స్లో ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే తక్కువ, దీనికంటే ఎక్కువ అటామిక్ మాస్ నెంబర్ ఉన్నవి స్టేబుల్గా లేవు అని అర్థం అనమాట. అది యురేనియం అవ్వనండి, థోరియం అవ్వనండి, ఎంత పెద్ద అటామిక్ మాస్ నెంబర్ ఉన్నా కూడా దీనికంటే స్టేబుల్ కాదు, అవన్నీ అన్స్టేబుల్.
అన్స్టేబుల్ అవ్వడం వల్లనే రేడియో యాక్టివిటీ ద్వారా ఎనర్జీని కోల్పోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఇది బేసికల్గా బైండింగ్ ఎనర్జీ. దీని తర్వాత మనకి ఆల్ఫా బీటాగా ఆమె ఎమిషన్స్, రేడియో యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి, అన్నీ తీసి పడేశాడు. కాబట్టి సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇంకేదైనా దీంట్లో మిగిలింది అంటే కనుక కొంచెం మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఎక్సో ఎర్జిక్ రియాక్షన్ అండ్ ఎండో ఎర్జిక్ రియాక్షన్, ఇవి కూడా మీరు కెమిస్ట్రీలో చదివే ఉంటారు. ఎండో ఎర్జిక్ రియాక్షన్స్. సో ఎక్సో ఎర్జిక్ లేదా ఎగ్జోథెర్మిక్ అని కూడా అనొచ్చు. ఎగ్జోథెర్మిక్ లేదా ఎక్సో ఎర్జిక్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఎక్సో ఎర్జిక్ రియాక్షన్లో హీట్ అనేది ప్రోడక్ట్స్తో పాటు రిలీజ్ అవుతుంది. ఎండో ఎర్జిక్ రియాక్షన్ లేదా ఎండోథెర్మిక్ రియాక్షన్లో హీట్ అనేది అబ్జార్బ్ అవుతుంది. రియాక్టెంట్స్ హీట్ని తీసుకుని ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి. సో లెట్ us టేక్ ఒక రియాక్షన్ తీసుకుందాము. A + B gives rise to C + D + Q రాస్తాం. ప్రోడక్ట్స్తో పాటు కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ A + B gives rise to C + D - Q. యాక్చువల్గా Q రియాక్టెంట్స్ అబ్జార్బ్ చేస్తాయన్నమాట. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వీటి మాస్ ఎక్కువ, వీటి మాస్ తక్కువ ఉండడం వల్ల దీనిలో ఉన్న ఎక్సెస్ మాస్ ఏదైతే ఉందో అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. సో క్యూని ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఎమ్ C². డెల్టా ఎమ్ని ఎలా రాయాలి? డెల్టా ఎమ్ని ఎలా రాయాలి అంటే కనుక ఇక్కడ ఈ ఎక్సో ఎర్జిక్ రియాక్షన్లో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. అందుకే కదా దీనిలో మీకు ఎక్స్ట్రా ఉన్న మాస్ ఏదైతే ఉందో అది ఎనర్జీగా బయటికి రిలీజ్ అయ్యింది. సో డెల్టా ఎం ప్లేస్లో ఏం రాయాలి అంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే మాస్ ఆఫ్ A ప్లస్ మాస్ ఆఫ్ B మైనస్ మాస్ ఆఫ్ C ప్లస్ మాస్ ఆఫ్ D. ఓకే, సో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్, ఓకే, డెల్టా క్యూని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ క్యూ ఇస్ నథింగ్ బట్ బైండింగ్ ఎనర్జీ అని మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడ వీటి మాస్ ఎక్కువ, వీటి మాస్ తక్కువ. సో ఇవి ఎంతైతే కోల్పోయో మాస్ ఆ ఎనర్జీని ఇవి తీసుకుంటున్నాయి. సో ఎండో ఎర్జిక్ రియాక్షన్స్కి వచ్చేటప్పటికి మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ లెస్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ డెల్టా ఎం రాసినప్పుడు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ రాస్తాము. అంటే మాస్ ఆఫ్ C ప్లస్ మాస్ ఆఫ్ D మైనస్ మాస్ ఆఫ్ A ప్లస్ మాస్ ఆఫ్ B. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ Q ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ C² లేదా 931.5 ఏదైనా చేస్తాం. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అనుకుంటే కనుక సింపుల్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బైండింగ్ ఎనర్జీ లేదా క్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఎప్పుడు కూడా మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంటూ C² చెయ్యండి. ఇది ఫిక్స్ అయిపోండి. అదెలా మేడం ఇలా ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ ఎక్సో ఎర్జిక్ రియాక్షన్ అయితే నీకు ఈ వాల్యూ పాజిటివ్ వస్తుంది. ఎండో ఎర్జిక్ రియాక్షన్ అయితే ఈ వాల్యూ నెగిటివ్ వస్తుంది. సో పాజిటివ్ నెగిటివ్ని బట్టి మనం ఎక్సో ఎండో అనేది చెప్పేసేయచ్చు. కాబట్టి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫిక్స్ అయిపోండి చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి. ఓకే, ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే కనుక న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ వీటి గురించి కేవలం థియరీ పార్ట్ మాత్రమే నేర్చుకోండి. న్యూక్లియర్ ఫిషన్లో ఏం జరుగుతుంది? ఒక హెవీ న్యూక్లియై 2 లైటర్ న్యూక్లియైగా డివైడ్ అవుతుంది అలాంగ్ విత్ ద లిబరేషన్ ఆఫ్ 3 న్యూట్రాన్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతుంది? లైటర్ న్యూక్లియై కంబైన్ టు ఫార్మ్ హెవియర్ న్యూక్లియై. సో కేవలం థియరీ నేర్చుకోవడం తప్ప ఇంక ఇందులో ఏం లేదు. అయితే న్యూక్లియర్ రియాక్టర్ గురించి కూడా నేర్చుకోండి. ఇప్పటి క్లాసులో నేను న్యూక్లియర్ రియాక్టర్ గురించి చెప్పట్లేదు బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ కంప్లీట్లీ థియరీ పార్ట్. న్యూక్లియర్ రియాక్టర్లో పార్ట్స్ ఏముంటాయి? న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది అందులో.
సో న్యూక్లియర్ రియాక్టర్ గురించి మీరు 8 మార్క్ క్వశ్చన్ బట్టి కొట్టి ఉంటారు కాబట్టి అంతగా అవసరం లేదు. లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి నీట్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకున్నా కూడా సరిపోతుంది. కంట్రోల్ రాడ్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్, అలాగే మోడరేటర్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్, ఇలాంటివి కూలంట్ అంటే ఏంటి, దట్స్ ఇట్. ఇవి నేర్చుకోవడమే. ఏమైనా ఒక ఫార్ములా నేర్చుకోవాలి అంటే కనుక పవర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. పవర్ ఈజ్ ఈక్వల్ టు E/T, అంతే కదా. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం టేకెన్. ఒకవేళ నంబర్ ఆఫ్ ఫిషన్స్ ఎన్ని అని అడిగితే P ఇంటూ N ఇంటూ E/T. P ఈజ్ ఈక్వల్ టు N ఏంటి, నంబర్ ఆఫ్ ఫిషన్, ఎన్ని ఫిషన్ రియాక్షన్స్ జరిగాయి, N ఇంటూ E. ఈ ఫార్ములా తప్ప దాటి ఇంకేం వెళ్ళరు. సో దాట్స్ ఇట్. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇవన్నీ కూడా PYQసే. సో ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగానే క్వశ్చన్స్ అయిపోతాయి. సో లెట్ us కంటిన్యూ. ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ గివెన్. బైండింగ్ ఎనర్జీ ఇచ్చారు చూడండి. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ ఈస్ గివెన్ అండ్ దట్ ఆఫ్ న్యూట్రాన్ ఈస్ గివెన్. ఓకే. ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం ఈజ్, అది కాకుండా ఇక్కడ ఆప్షన్స్ చూడండి. అటామిక్ మాస్ యూనిట్, జౌల్, ఎర్గ్, MEV, నానా రకాలుగానే ఉన్నాయన్నమాట. మనకి ఆన్సర్ నార్మల్గా చేస్తే కనుక యూలో ఉంది. మాస్ చూడండి అమ్మా, అటామిక్ మాస్ యూనిట్స్లో ఇచ్చారు, ఇది కూడా యూలో ఉంది. అంటే నేను 931తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ MEVలో వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్, బికాస్ బైండింగ్ ఎనర్జీ అనేది మనకి మనం మల్టిప్లై చేస్తే కనుక బైండింగ్ ఎనర్జీ కావాలి. సో బైండింగ్ ఎనర్జీ అనేది 931.5తో మల్టిప్లై చేస్తాం. ఎనీవే చేసి చూడండి. సో యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ రాయాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తారు, కుదరదు. ఈక్వేషన్ రాయడం కంపల్సరీ, ఖచ్చితంగా ఈక్వేషన్ రాయాలి. సో ప్రోటాన్, న్యూట్రాన్. ప్రోటాన్ అంటే ఏంటి, 1H1, అలాగే న్యూట్రాన్ అంటే 0N1. ఇవి రెండు కంబైన్డ్ అయ్యి హీలియం ఫామ్ చేస్తాయి, 2He4, ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అయింది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాలెన్స్ అయిందా ఈక్వేషన్ చెక్ చేయాలి, అది కూడా మన బాధ్యతే. సో 1 + 0 2 వచ్చింది, 2, 1 + 1 4, బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో బ్యాలెన్స్ అవ్వాలి అంటే కనుక 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కంబైన్ చేయండి. 2 ఇక్కడ వచ్చింది, 2 + 2 4 వచ్చింది చూడండి. సో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కంబైన్డ్ అయితేనే ఒక హీలియం ఫామ్ అవుతుంది. సో ఈక్వేషన్ రాయడమే కాదు, దానిని బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత కూడా మనదే, క్వశ్చన్లో మెన్షన్ చేయరు. సో ఇప్పుడు బైండింగ్ ఎనర్జీ కావాలి నాకు. ఆబ్వియస్గా బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ బైండింగ్ ఎనర్జీ మైనస్ ద రియాక్టెంట్స్ బైండింగ్ ఎనర్జీ వేస్తే సరిపోతుంది కదా. 2He4కి ఎంత ఇచ్చారు చూడండి, 4.0015 మైనస్ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 2 × 1.0073 ప్లస్ 1.0087 చేసేచ్చు కదా డైరెక్ట్గా. ఇప్పుడు దీని అంతటినీ కూడా 931తో మల్టిప్లై చేయాలా వద్దా? ఎస్, 931తో మల్టిప్లై చేయాలి. ఇందాక చెప్పాను గుర్తుందా, అన్ని యూలో ఉన్నప్పుడు 931.5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ MEVలో వచ్చేస్తుంది. యాక్చువల్గా చూడగానే చెప్పచ్చు ఇది 28.4 MEV నాకు ఆన్సర్ వస్తుంది. బట్ మీరు ఇదంతా సాల్వ్ చేయండి, కొంచెం నంబర్స్ పెద్దగా ఉంటాయి. సో సాల్వ్ చేయండి, ఆన్సర్ 28.4 MEV వస్తుంది మీకు. నెక్స్ట్, ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ లిథియం అండ్ హీలియం న్యూక్లియై ఆర్ గివెన్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, కానీ నాకు బైండింగ్ ఎనర్జీ కావాలి. సో బైండింగ్ ఎనర్జీ ఆఫ్ Li అలాగే బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం ఎలా వస్తాయి? లిథియంకి మీకు తెలుసు 3Li7, హీలియంకి 2He4. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ నుంచి బైండింగ్ ఎనర్జీ కావాలి అంటే ఇంటూ ఏ చేయాలి. సో లిథియంకి ఎంతమ్మా 5.60ని వెంటనే 7తో మల్టిప్లై చెయ్యండి, అప్పుడు నీకు బైండింగ్ ఎనర్జీ వస్తుంది. ఇది కూడా అంతే, 7.06 × 4 చేయండి, అప్పుడు మీకు బైండింగ్ ఎనర్జీ మాత్రమే వస్తుంది. దేర్ ఆర్ గివెన్ హియర్ ద వాల్యూ ఆఫ్ Q ఎంత అని అడిగారు. ఇది నీకు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, ఇది నీకు ఇచ్చిన ఈక్వేషన్. దీంట్లో 2 హీలియంలు ఫామ్ అయ్యాయి, 1 Li ఉంది. సో Q is equal to బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ చేద్దాము. ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 2 హీలియం ఉన్నాయి. సో 2 × హీలియంకి 7.06 × 4 మైనస్ ఇది ఒకటే ఉంది Li కాబట్టి 7 × 5.6
60. దట్స్ ఇట్, అయిపోయింది, ఇంతే, ఇంతకంటే ఏం లేదు, రైట్? సో క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాయండి, ఇదంతా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడమే, దట్స్ ఇట్, ఇంకేం లేదు. నెక్స్ట్, a certain mass of hydrogen is changed to helium by the process of fusion. ఏం జరిగింది ఇక్కడ, హైడ్రోజన్లో మాస్ హీలియంగా మారేటప్పుడు కొంత మాస్ అనేది పోయింది. ఆ మాస్ డిఫెక్ట్ ఇన్ ఫ్యూజన్ రియాక్షన్ ఇచ్చారు మనకి. ఎనర్జీ లిబరేటెడ్, అబ్బాబ్బాబ్బా, డెల్టా ఎం ఇజ్ ఈక్వల్ టు 0.02866 AMU ఇచ్చారు మనకి. బైండింగ్ ఎనర్జీ ఎంత, ఎనర్జీ లిబరేటెడ్ అంటే బైండింగ్ ఎనర్జీయే కదా, వెరీ సింపుల్. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం C² రాయాలా, ఏఎంయూలో ఉంది, ఆన్సర్ ఎంఈవిలో కావాలి కాబట్టి నో. 931.5తో చేస్తే ఎంఈవిలో వస్తుంది. ఒక్కొక్కసారి 0.5ని ఎమిట్ చేసేయచ్చు, బికాజ్ లేదా 0.5 పెట్టండి, అప్రాక్సిమేట్గా దగ్గర ఆన్సర్ వస్తుంది. ఓకే, సో పర్ ఏఎంయూ అన్నారు కాబట్టి ఇలా మల్టిప్లై చేస్తే చాలు. డెల్టా ఎం ప్లేస్లో ఇది రాయండి, కొంచెం పెద్ద వాల్యూనే వస్తుంది. 0.02866 ఇంటూ 931.5 చేస్తే ఎంఈవిలో ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, అప్రాక్సిమేట్గా మీకు 26.7 ఆర్ 2.67 వస్తుంది. చెక్ చేయండి ఆన్సర్. నేను మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ పెట్టి మీకు అప్లోడ్ చేస్తాను. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ పీవైక్యూ, నేను ఇక్కడ పెట్టినవన్నీ కూడా పీవైక్యూసే. నెక్స్ట్, ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇన్ డిటీరియం అండ్ హీలియం న్యూక్లియై ఆర్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చారు, వెంటనే మార్చుకోవాలి. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ డిటీరియం, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ డిటీరియం కావాలి. డిటీరియం ఎంత, 1H2, అవునా? డిటీరియం 1H2 కాబట్టి దీనిని 2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు మీకు బైండింగ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నెక్స్ట్, హీలియం, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం, హీలియం 2He4, సో 4 ఇంటూ 7.0తో మల్టిప్లై చేస్తే మనకి బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం వచ్చింది. నెక్స్ట్, వెన్ 2 డిటీరియం న్యూక్లియై ఫ్యూజ్ టు ఫార్మ్ హీలియం న్యూక్లియస్, ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ మనమే రాసుకోవాలి. 2 డిటీరియం కంబైన్ టు ఫార్మ్ 1 హీలియం. బేస్ సరిపోయిందో చూడండి, 2 2s are 4, బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో పాటు కొంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అయ్యింది. ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ ఫ్యూజన్ ఈజ్, ఆ ఎనర్జీ ఎంత అన్నారు. ఎనర్జీకి ఫార్ములా ఏంటి, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. మైనస్ సింబల్ వస్తే వస్తుంది, ఇక్కడ ఆప్షన్స్లో లేదంటే మేబీ రాకపోవచ్చు. ప్రోడక్ట్స్ ఏంటి, హీలియం కదా, ఒక హీలియం, సో 4 ఇంటూ 7.0 మైనస్ ఎన్ని, 2 డిటీరియంలు, సో 2 ఇంటూ 1.1. అర్థమైందా లేదా? దట్స్ ఇట్, ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేసినట్లే. ఆల్రెడీ మీకు ఇచ్చినవే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నాయి, ఇంకా కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఆన్సర్ ఎంఈవిలో వచ్చేస్తుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ వేసినా పర్లేదు. సో ఈ క్లాస్కి సంబంధించి ఇంకా డిపిపిస్ కావాలి అనుకుంటే కనుక, ఇంకొక 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే కనుక డిపిపికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ని క్లిక్ చేస్తే మీకు డిపిపి ఓపెన్ అవుతుంది, హ్యాపీగా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి, సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. QR కోడ్ ఫాలో అయిపోండి, జాయిన్ అయిపోండి. వీలైనంత మందికి ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయండి, బికాజ్ ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీగా మీకు ఎంటైర్ కోర్స్ అందించబడుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఆల్.